ఆసియా ఏమిటిది? ఏమండి చిన్న సాయం చేయరండి, మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి చాలా ఉంది. నేను మా పెద్దల మాటలు విని నా మేనకోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను, అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాస్లో గ్యాస్ లాగా అది గ్యాస్లో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్లో ఒక తన్ను తనండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. You idiot! అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లైనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మేటవేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందర ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మేయటం తప్ప నాకు ఇంకే వరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పనులు రాలేటట్టు కొడితేనా? నీకా భయం పోవడానికే నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే నాకు భయం ఎలా పోతుందండి? మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నావు? ఎందుకు వెళ్ళారండి? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నావు? ఏం పువ్వు అండి? మామూలు గులాబ్ పువ్వు కాదు, మహిమగల గులాబ్ పువ్వు. ఇది ఎవరిచ్చారనుకున్నావు? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి ఏమండి ఏమండి, అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులో పెట్టండి. చెవులో పువ్వు పెట్టడానికే నేను తెచ్చింది. ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టు, స్వప్న సుందరిని సొంతం చేసుకో. అంతే మరి. సితారం భ్రూయిని నాతం భ్రూయిని మంపీన తాతో ఏతం కవీనదీతం భృప్రం భృప్రానిది తాళం కృవీనదీతం భృప్రానిది దరా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగా నిన్ను ఈ గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. స్వప్న స్వప్న సుందరి. స్వప్న సుందరి. స్వప్న నేనే ముఠా మేస్త్రి, నేనే ముఠా మేస్త్రి. థ్యాంక్ యూ. నువ్వా? నా స్వప్న సుందరి అనుకున్నానే. నా స్వప్న సుందరి ఎక్కడా? స్వప్న. వీడు మగం మండిపోను. స్వప్న సుందరాడు, స్వప్న సుందరాడు. మళ్ళా ఇలా నీ పని చెప్తాను. స్వప్న సుందరి, స్వప్న సుందరి, నా చెవు చూసావా? చెవిలో పువ్వు చూసావా? నువ్వు నీ చెవు, ఆ చెవులో ఉన్న పువ్వు చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నీ గుండె చల్లు మనిపిస్తుందా?